నేను చదువుకోకపోవడానికి కారణం ఏంటో నాకు తెలిస్తే ఇప్పుడు మీరు నవ్వుతారు. ఆ టైంలో నేను చదువుకొని ఉంటే ఒక మంచి స్థాయిలో ఉంది. అప్పుడు నాకు ఎవరు చెప్పలే తర్వాత నువ్వు ఇట్లా తయారవుతామని. అప్పుడు చెప్పినప్పుడు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు వినుంటే బాగుండే అనిపిస్తాను. ఆ ఇంగ్లీష్ సార్ భయపడి నేను చదువు మానేసాను. ఎప్పుడో తెలుసా, నా 8th క్లాస్ ఉంది. కానీ 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఒక 2 నెలల ముందనగా అప్పటి నుంచి మొత్తమే పర్మనెంట్గా పడినాను. ఇది ఎందుకంటే నేను చేసే తప్పు ఇదే. నాకు రాదని నేను అనుకోవడం వల్ల దాంట్లో నేను ఓడిపోయాను. అసలు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, కానీ ఏం సాధించాలో తెలియదు. దానికోసం ఎలా ప్రయత్నించాలో తెలియదు. కానీ ఎలా మొదలు పెట్టాలి, నేను ఎలా చేయాలి అని అనుకునే వాళ్ళే చాలామంది. కానీ దానికోసం ప్రయత్నించే వాళ్ళు ఎంతమంది, అందులో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది, సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది, దానికోసం ప్రయత్నించి గట్టిగా ముందడిగేసి నేను చేయగలను వాళ్ళు మోటివేట్ చేసుకున్నది ఎంతమంది. అందులో నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటావా, ఉండబోతున్నావా, అసలు నీ లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నావు? ఎవరి గురించి ఎందుకు? నా గురించే చెప్తా. నేను చేసిన మిస్టేక్స్ చెప్తా. ఎందుకంటే మీ లైఫ్లో నేను చేసిన మిస్టేక్ చేయకుండా ఉండంటే మీ లైఫ్లో ఒక స్థాయిలో ఉంటారు. ఎందుకంటే చాలామంది ఒక స్టేజ్కి వచ్చాక ఆ టైం దాటిపోయిన తర్వాతనే ఆ టైం విలువ అనేది చాలామంది తెలుస్తుంది. అందులో నేను ఒక్కను. ఎందుకంటే ఆ టైం నాకు అసలు దాటిపోయిందా, ఆ టైం నాకు ఉంటే బాగుండు అని ఇప్పుడు చాలా వరకు అయితే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆ టైంలో నేను చదువుకొని ఉంటే ఒక మంచి స్థాయిలో ఉంది. అప్పుడు నాకు ఎవరు చెప్పలే తర్వాత నువ్వు ఇట్లా తయారవుతామని. అప్పుడు ఎవరైనా చెప్పుంటే బాగుండు, ఒకటి వీక్ అయినా చెప్పుంటే బాగుండేది. నాలాగా ఎవరు తయారు కాకూడదనే నా లైఫ్లో జరిగిన మిస్టేక్ మీకే చెప్తాను. నా చిన్నప్పటి నుంచి నాకు అసలు బడికి పోయే ఉద్దేశమే లేదు, చదువుకునే ఉద్దేశమే లేదు, లైఫ్లో ఏదో కావాలన్న కసే లేదు, అసలు ఏదో అవుదామన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏదో అందరు చదువుతాను కదా నేను చదివితే బాగుంటుందని అనుకునేవాడిని. కానీ అనుకోని విధంగా నా లైఫ్లో ఎన్నో మార్పులు జరిగినాయి. అందరిలాగా చదువుకోలేకపోయాను, అందరిలాగా బుర్రకెక్కలేకపోయాను. నేను చదువుకోకపోవడానికి కారణం ఏంటో నాకు తెలిస్తే ఇప్పుడు మీరు నవ్వుతారు. ఒకే ఒక్కటి, ఇంగ్లీష్ రాకపోవడం వల్ల. అది నా మిస్టేకే. కానీ అప్పుడు నేను అనుకున్నా, మా ఇంగ్లీష్ సార్ అయితే చాలా వరకు అయితే చెప్పిండు, ఎంతో అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఫస్ట్ తెలుగులో చెప్పిండు, తర్వాత దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడాలి, ఎలా రాయాలి, అంత అర్థమయ్యే విధంగా మంచిగా చెప్పిండు. కానీ నేనే అర్థం చేసుకోలేదు. నాలాగా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు బడి మానేయలేదు. నేను నా 8th ఆ సార్ టెన్షన్ వల్ల, అంటే ఆ సార్ పెట్టిన బాధ వల్ల, అంటే నా మైండ్ అర్థం చేసుకోలే, అరే నీ లైఫ్లో నువ్వే బాగుపడతావు కదా అని. అప్పుడు చెప్పినప్పుడు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు వినుంటే బాగుండే అనిపిస్తాను. ఆ ఇంగ్లీష్ సార్ భయపడి నేను చదువు మానేసిన. ఎప్పుడో తెలుసా, నా 8th క్లాస్లోనే. 8th క్లాస్లో మానేసి నేను ఇలా ఇంటికాడ తిరిగితే ఎట్లా అని మా వాళ్ళు, మనం ఉన్న సిచ్యువేషన్లో ఇంటికాడ ఉండే సిచ్యువేషన్ లేదు కాబట్టి మా వాళ్ళు హాస్టల్లో వారేసింది. అక్కడ కూడా సేమ్ పరిస్థితి. అక్కడ కూడా ఇంగ్లీష్ సారే. నా ప్రాబ్లం ఇంగ్లీష్ సార్ కాదు, నా ప్రాబ్లమే ఇంగ్లీష్. నేను దాన్ని నేర్చుకోలేకపోవడం, దాన్ని ఎలా మాట్లాడాలి, దాన్ని ఎలా పలకాలి, దాన్ని ఎలా చదవాలి, ఎలా రాయాలి అని ఇప్పటికి కూడా నాకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రాదు. అలాగని బేసిక్స్ కూడా రాదు, ఏదో కొంచెం వచ్చి రానట్టు. అక్కడి నుంచి కూడా మళ్ళీ 1 సంవత్సరం ఆడ చదువుకున్న తర్వాత కూడా మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ వెళ్ళొచ్చిన. అదైనా ఇంగ్లీష్ సార్ వాళ్ళని బుర్రకెక్కలి చదువు అనేది. మళ్ళీ తిరిగి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి మళ్ళీ ఊళ్ళోనే జాయిన్ అయ్యి మళ్ళీ స్కూల్కి అయితే వెళ్తే మళ్ళీ అక్కడ ఇంగ్లీష్ సార్ వాళ్ళే. అంటే అక్కడ లోపం ఇంగ్లీష్ సార్లో లేదు, నాలో ఉంది. అంటే నేను నేర్చుకోలేకపోవడం వల్ల, దానివల్ల ఎట్లో అట్లా 9th చదివిన, 10th దాకా అయితే వచ్చిన. కానీ 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఒక 2 నెలల ముందనగా అప్పటి నుంచి మొత్తమే పర్మనెంట్గా పడిపోయింది. సార్ నా కోసం చాలామందిని పంపించినాడే, వారిని తీసుకురంటారు ఎగ్జామ్ రాపిద్దామని చాలాసార్లు పంపించింది. కానీ నాకు బుర్రకి ఎక్కక నేను అసలు స్కూల్కి పోలే, బోర్డ్ ఎగ్జామ్ రాయలేదు. మా వాళ్ళు అందరూ ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ పాస్ అయింది. నువ్వు కాకపోదువా అంటే నేను కాకపోదునా, నా మంచి కోసం చెప్పలేదా అని నేను ఆలోచించలేను. వాళ్ళ ఒకవేళ అలా ఫెయిల్ అయింది, అందరు పాస్ కాలేదు, కొందరు ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళు సప్లై రాసిన, సప్లైలో పాస్ అయింది. నేను పాస్ కాకపోదునా? నేను చేసిన మిస్టేక్స్ ఎవ్వరు చేయొద్దని చెప్తాను. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అది మీకు రావట్లేదంటే దానికోసం మీరు ఏదో విధంగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది
నేర్చుకోకపోవడానికి కారణం ఏంటంటే మనం మన మెంటాలిటీ ఇంతే అని అర్థం చేసుకోవడం. మన మెంటాలిటీ, మన మైండ్ కూడా అదే అర్థం చేసుకుంటుంది. అరే వీడు చదవలేదంటే, నువ్వు చదువుతా అంటేనేమో నీకు ఒక తీరు ఉంటుంది, చదువు అంటే ఇంకో తీరు ఉంటుంది. నీ మైండ్ నువ్వు ఎలా ఆలోచిస్తే నీకు అలాంటి ఆలోచనలు రప్పిస్తుంది. సపోజ్ నువ్వు రీల్స్ చూస్తా అంటే నువ్వు రీల్స్ చూస్తానికి నీ మైండ్ అనుమతి ఇస్తుంది. ఇప్పుడు నేను వీడియో చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయినా వాటి చేస్తాను, లేకపోతే నేను కూడా రీల్స్ చూడాలని మైండ్ చెప్తాను, పోనీ వేరే చేయమని చెప్తాను, టైంపాస్ చేయమని చెప్తాను. కానీ నేను వీడియో చేయాలి అని నా మైండ్ దాటి నేను ఆలోచించిన కాబట్టి నాకు వీడియో చేయమని నా మనసు పైకి దొబ్బుతాను. మీరు వీడియో చెయ్యి అని అసలు వీడియో చేద్దామని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరి ఇంట్రెస్ట్ రావడానికి నేను ఒక మోటివేషనల్ వీడియో కూడా చూడడం జరిగింది. ఇంతవరకు నేను వీడియో చేయగా ఇంతవరకు మోటివేషనల్ వీడియోనే చూడలేదు. అలాంటిది నా మైండ్కు అలా కంట్రోల్ అవుతుంది. ఎలా? ఫోన్ అనేది అడక్ట్ అయింది బాగా. మనం దేనికైతే ఎక్కువ అడక్ట్ అవుతామో దానివల్లనే లైఫ్ అనేది వేస్ట్ అవుతుంది. అది మంచి విషయంలో అయితే పర్లేదు. మీరు పొద్దున్న దాకా రీల్స్ చూసుకుంటుంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో టైం ఇన్వెస్ట్ చేస్తా అంటే చేయండి. మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి చేయండి. లేదా టైం పాస్ చేస్తా అంటే నేను ఎలా అయ్యానో మీరు కూడా అలా అవుతారు. నా చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఏది చెప్పినా కానీ మన మైండ్ ఏ విధంగా ఆలోచిస్తే నువ్వు నేర్చుకోవాలని కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా చాలు అది నీకు ఆటోమేటిక్గా మైండ్కి ఎక్కేస్తుంది. నువ్వు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేకున్నా కానీ ఒక 5-6 రోజులు కంటిన్యూగా నాకు బలవంతంగా ఆ పని కాడికి పోయినావు అనుకో, నువ్వు ఇంగ్లీష్ రాయడం కానీ ఏదైనా సంథింగ్ కాడికి పోయినావు అనుకో, ఒక 1 నెల, ఒక 2 నెలల నువ్వే పర్ఫెక్ట్ అవుతావు. అప్పుడు నాకు అది లేదు ఆ బుద్ధి. అలా నాకు చెప్పిన వాళ్ళు కూడా లేరు వాస్తవానికి. అందుకే నేను చెప్తాను, ఇప్పటికైనా నాకు ఏం మించిపోలే, చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. కానీ నా మైండ్ అటు పోతలేదు ఇప్పటికి కూడా. దాన్ని మార్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను, నాతో పాటు ప్రయత్నం చేసే వాళ్ళు ఇంతమంది. ఇప్పుడు కూడా నాకు బేసిక్స్ మాత్రమే వచ్చు, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అనేది రానే రాదు. అయినా నా ఇంగ్లీష్ సార్కి అయితే క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు నన్ను నేను తిట్టుకొని సారమైన అబద్ధమైన అబండాలు వేసడం జరిగింది. అంటే నా మనసులో నేను చెప్పుకున్నా, అంటే బయటికి నేను ఎవరిని ఎప్పుడు ఉద్దేశించి మాట్లాడలేదు కూడా. నేను ఇంతవరకు కూడా బయటకు కూడా చెప్పలే ఇది. ఎందుకంటే నేను చేసిన తప్పు ఇదే. నాకు రాదని నేను అనుకోవడం వల్ల దాంట్లో నేను ఓడిపోయాను. లేదు నేను దానికోసం ప్రయత్నిస్తా, కొంచెం ట్రై చేస్తా అని అనుకుంటే అప్పుడే సక్సెస్ అయ్యాను. అంటే ఆ ఇంగ్లీష్లో రావడంలో, నేను చదువుకోవడంలో, దాని తర్వాత ఇంటర్ చదువుకోవచ్చు. అసలు నా కాలేజ్ అనేది ఎట్లుంటుందో కూడా తెలియదు. ఇంటర్ కాలేజ్ ముఖమే కూడా తెలియదు. అది నా లైఫ్లో చేసిన మిస్టేక్. మీరు మీ లైఫ్లో చేయకండి. అది రాదు అంటే దానికోసం నేను ఏం చేయాలి, ఎలా ప్రయత్నించాలి అది తెలుసుకోండి. కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయండి టైం. మరీ నేను ఒక 2 రోజులు 3 రోజులు అంటే ప్రతి రోజు మొత్తం దాన్ని నేను ఇన్వెస్ట్ చేయమంటలేను. ఒక రోజులో ఫస్ట్ రోజు 1 గంట చేయండి, సెకండ్ రోజు ఒక 2 గంటలు చేయండి, థర్డ్ రోజు కొంచెం 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 పెంచుకోండి. లేకపోతే ఫస్ట్ రోజు 1 గంట చేసి సెకండ్ రోజు 1 గంటన్నర చేయండి, దెబ్బకు ఒక 1/2 అవర్ పెంచుకోండి, ఒక రోజుకి ఒక 1/2 అవర్. అలా చేయాలి అనుకుంటే, అలా చేస్తే మీ లైఫ్లో ఖచ్చితంగా ఏదనుకుంటే సాధించగలరు. ఇప్పటి నుంచి అంటే నేను కూడా ట్రై చేస్తాను ఎప్పటి నుంచో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. నేను ఎంత పర్ఫెక్ట్ అయినా నాకు కూడా తెలియదు, కానీ నేను కూడా బేసిక్స్ అనేది నేర్చుకోవాలని నేర్చుకుంటాను. లేకపోతే నేను దానికి ఉలికపోయేటాను. ఇదే నేను చెప్పాలనుకున్నాను. మీ లైఫ్లో ఎదగాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించుకొని దానికి ముందు అడిగేయండి. అది ఎలాగైనా పర్లేదు, ఇలా దాంట్లో ఓడిపోయినా పర్లేదు, మీరు ఓడిపోతారని తెలిసినా కానీ పర్లేదు, దాంట్లో అడిగేయండి. ఖచ్చితంగా ఫస్ట్ టైం ఓడిపోతారు కావచ్చు, సెకండ్ టైం ఓడిపోతారు కావచ్చు, ఓడిపోనివ్వండి. ఎన్నిసార్లు ఓడిపోతారు? 1 సారి, 5 సార్లు, 10 సార్లు, 11 సారైన విజయం ఉంది ఖచ్చితంగా. మీలో ఓడిపోయిన ప్రతిసారి నీకు ఏదో ఒక లోపం చూపెడుతుంది. ఈసారి ఈ లోపం వల్ల ఓడిపోయినా, ఈసారి ఈ లోపం వల్ల ఓడిపోయినా, నెక్స్ట్ టైం దాన్ని బెటర్ చేసుకోవాలి, నెక్స్ట్ టైం దాన్ని బెటర్ చేసుకోవాలి, ఇంకా బెటర్ చేసుకోవాలి, ఇంకా బెటర్ చేసుకోవాలి. దానివల్ల నువ్వు గెలుస్తావు.